ఓ అమ్మాయిలకి ఆంటీలకి తేడా ఏంటి? అమ్మాయిలు అనుకో మనం వేసిపోతారు, ఆంటీలు అనుకో మనం ఇప్పుడు పెరుగుద్ది కానీ తగ్గదు ఏంటి? అరే పాపకాని పాప అడుక్కో ఏంటి బ్రో అంత మాట మన ముంజులు ఏడు నుంచి వస్తే ముంజులు తెల్లగా ఉంటాయి ముంజులు, దానికి బాగా పనిచేస్తాయి. ఉందంటారు లేదంటారు చెప్పను బ్రదర్. ఇప్పుడు పెరుగుద్ది కానీ తగ్గదు ఏంటి? అరే అదేంది ఎక్స్ప్రెషన్ ఏంది బ్రో? ఎప్పుడు పెరుగు తగ్గదంటే నువ్వు అనుకున్నది కాదు bro. అది కాదు బ్రో. ఎవడ్రా నువ్వు? పాపకాని పాప ఏంటి బ్రో? పాపకాని పాప కత్తర్ బాబా కత్తర్ బాబా ఒక రాష్ట్రం పేరులోనే జాబ్ ఉంది, అది ఏ జాబ్? అది రాష్ట్రం పేరు జాబ్ ఉందా? పంజాబ్ పంజాబ్. అన్నా అన్న ఒకసారి పన్నీకి వచ్చింది సార్. బ్రో హాయ్. హాయ్ హాయ్ అన్న, మీ పేరన్నా? తిరుపతి బాబు. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే అన్న, పన్నీ లాజికల్కి వచ్చింది అడుగుదాం. అడుక్కో అడుక్కో ఏంటి బ్రో అంత మాట అడ్డి అమ్మ మంచి ఊపు మీద ఉన్నారు అనమాట. అయితే పాపకాని పాప ఏంటన్న? ఎర్రి పాప. అబ్బాయి కొడతాడా అమ్మాయి అరుస్తుంది అన్న, ఏంటిది? అమ్మ అబ్బాయి కూడా అమ్మాయి అరుస్తుందా? అబ్బాయి కొడతాడు అమ్మాయి అరుస్తుందా? కాదా? అదే అదే నువ్వు అనుకున్నది కూడా నేను కాదు. అంతలా నవ్వారు కదా. అదే అదే నేను అనుకున్నది ఏమో నువ్వు కాదన్నావు, నువ్వు అనుకున్నది కూడా నేను కాదు. అయితే ఏదో ఫోన్ చెప్పండి మీరు. అయితే అది ఏంటంటే అమ్మ కొడదు అబ్బ కొడదు అమ్మ వస్తుంది. ఏంటంటే ఎందుకు అరుస్తుంది అంటే కొంచెం ఆలోచించారు. సడన్గా అడిగితే కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే ప్రిపేర్ అవ్వాలంటారా దీనికి కూడా? పాపకాని పాప ఏంటి? పాపకాని పాప పాపకాను కాదా? గింజలేని కాయ అండి. గింజలేని కాయ. గింజలేని కాయ. గింజలేని కాయ అంటే అట్టుపండు. అట్టుపండులో గింజ ఉండదు. అట్టుపండ్లు గింజలు ఉంటాయి. గింజలేని కాయ. గుత్తికలో కూడా కాయ ఉంటుంది, 2 కాయలు. కాయలు గట్రా కాదు, గింజలేని కాయ. సరిగ్గా ఆలోచించు బ్రో, ట్రై చేయి పోను కనీసం. లేకుండా అడగం కదా. మీరు లేకుండానే అడుగుతారు, ఏదో ఆలోచించడానికి మమ్మల్ని బలి చేయడానికి మీరు కదా. అన్నిట్లో ఉంటది. తాటికాయలు ఎక్కడ ఉండదు? తాటికాయలో ఉంటది కదా లోపల. ముంజు ఉంటది కదా. ఆహా లేదు, ముంజులో ఉండదు. మన ముంజులు ఏడు నుంచి వస్తే ముంజులు తెల్లగా ఉంటాయి ముంజులు, దానికి బాగా పనిచేస్తాయి. ఎంతగాడికి ఉందంటారు లేదంటారా? లవర్ ఎవరు ఉన్నారన్న? లేదన్న, సింగిల్ సీతకాయ. సింగిల్ సీతకాయ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇదే మీ లాస్ట్ అయితే మీ ఫీల్ ఎలా ఉంది? ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఏం చేయను. ఏం చేయను. నాకు డ్రీమ్ కార్ ఏదైనా ఉంటే తీసుకొని పోయి గుద్దేస్తా. లాస్ట్ డే కదా, ఎవరినన్నా లేపేస్తా. లవర్స్ ఎడ కనిపిస్తే అలా లేపేస్తా. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? కార్తో గుద్దేసేయడమే. అంటే ఎందుకన్నా అంత దారుణం? అంటే మా ఫ్రెండ్ ఉన్నాను, వాడికి వాని గర్ల్ ఫ్రెండ్ మన కాలేజ్ పక్కనే కూర్చుంటుంది. వాడు చేసే రొమాన్స్ నేను చూడలే. సింగిల్ సింతకాయ ఫ్రస్ట్రేషన్, వాడి ఫ్రస్ట్రేషన్ అట్లా. వాళ్ళిద్దరిని లేపేయాలని లవర్స్ ఎడ కనిపిస్తాడా లేపేస్తా వాళ్ళని కార్తో. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. మా గురించి ఏదైనా డైలాగ్ మీ గురించి డైలాగా? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, తీరాల్లో కెరటాలు ఎగేసినట్టు అంతే అంతే అంతే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం నార్మల్గా. మంచిగానే అడగమంటారా? అయితే ఓకే. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. అబ్బాయి కొడతాడు అమ్మాయి అరుస్తుంది ఏంటి?
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి దెబ్బ అలాంటి మేము అడగం బ్రో. దెబ్బలు కొడితే అరుస్తారు కదా బ్రో. ఏం దెబ్బలు బ్రో? నీ మైండ్ లో ఉంది bro. అది కూడా హ్యాపీగా హ్యాపీగా అరుస్తారు. హ్యాపీగా హ్యాపీగా అరుస్తారు. అది కూడా హ్యాపీగా ఉంటుంది బ్రో. హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి. అలాంటిది కాదు. ఆ, అది కాదు. సరిగ్గా ట్రై చేయండి. మళ్ళీ చెప్పు బ్రో. అబ్బాయి కొడతాడు, అమ్మాయి అరుస్తుంది. కొడితే అరవడం ఏంటి భయ్యా? ఎవడైనా కొడి తరుస్తాడు అని అంట కదా. ఏనికి వెనకుండేది గుర్రానికి ముందు ఉండేది ఏంటన్నా? ఏనుకి అనగా గుర్రానికి ముందు. గుర్రానికి ముందా జుట్టు? జుట్టు కాదు. ఆ. ఏనుగు గూగు. బాబా అదే కరెక్ట్గా చెప్పవురా. పోనీ అమ్మాయిలకి ఆంటీలకి తేడా ఏంది? అమ్మాయిలకి ఆంటీలకి తేడా, అమ్మాయిలు అనుకో మన దెంగేసి పోతారు, ఆంటీలు అనుకో మనం దెంగవచ్చు.